దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్తూపానికి ఓ 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు. స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారెంటీ ఉద్యమ సమయంలో ఏదైతే నిరుద్యోగులని పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఇవాళ ఇక్కడ రావడంతో ఈ యొక్క ప్రాంతం మైల చెందింది కాబట్టి సంబంధించి దాన్ని పసుపు నీళ్ళతో శుద్ధి చేయడం జరిగింది. హరీష్ రావు గారికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏ రోజు కూడా అమరవీరులు గుర్తుకు రాలే. ఈరోజు ఏదైతే సవాల్ విసురుతూ ఏదైతే రాజకీయ లబ్ధి కోసం ఏదైతే సంబంధించి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీకు ఏ రకంగా రాజీనామా లేక ఒక ప్రొసీజర్ ప్రక్రియ ఏ రకంగా పంపన్నో కూడా అవగాహన లేకుండా ఉద్దేశపూర్వకంగా కేవలం ఏంటంటే ఒక పొలిటికల్ మోటివ్ తోటి ఒక రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి తీసుకొచ్చి రాజీనామా లేఖని ఇక్కడ పత్రికా విలేకరుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆగస్టు 15వ తారీఖున తప్పనిసరిగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారో, మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి. ఏదైతే మేము ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేసి తీరితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని చెప్పి చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు మీరు ఆ పార్టీలో మరి మీరు కేవలం ఒక జీతగాడు మటుకే నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుని బయటికి రమ్మనండి. ఆగస్టు 15వ తారీఖున ఏదైతే రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బయటికి వచ్చి చెప్పమని చెప్పండి. దానితో పాటు ఏదైతే మీరు సమర్పించిన మీ రాజీనామా లేఖని ఎమ్మెల్సీ హోదాలున్న నేను ఆగస్టు 15వ తారీఖున 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా. మీ లేఖని వృధాగానియా తప్పనిసరిగా ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిన తర్వాత స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మీ రాజీనామాని వృధా కాకుండా మీ యొక్క రాజీనామాని ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు గారికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా గత 10 సంవత్సరాలుగా మీరు చేసింది తెలంగాణకి ఏమి చేసిరో మీకు చెప్పే ఉద్దేశం ఉంటే దొంగల లెక్క వచ్చి ఇక్కడ సమర్పించి ఓడు కాదు. నేను ఎమ్మెల్సీ హోదాలో మీకు సవాల్ విసురుతున్నా. గత 10 సంవత్సరాలుగా మీరు తెలంగాణ ప్రజలకి చేసిందేంది? మీరు ఎన్నిసార్లు మరి మీరు వాగ్దానం ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ మీరు చేసిర్రా? 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చిర్రా? మీరు చేసిన ప్రతి ఒక్క వాగ్దానానికి నేను మీకు సవాల్ విసురుతున్నా.